హలో అండి, హాయ్ అందరికీ. మహిరాజ్ వ్లాగ్స్ 345కి స్వాగతం. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వాటి వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూసారు కదండి. 5 మినిట్స్లో ఆనియన్ పెసరపప్పు ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా కుక్కర్లో పెసరపప్పుని వేసి వేయించుకోవాలి. అలా వేగాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అందులోనే మనం పసుపు 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అలా ఒక్కసారి కలుపుకోండి. ముందుగానే మనం 5 పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కలుపుకోవాలి. అది అలా ఉడుకుతుండగానే దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న మెయిన్ ఐటెం ఉల్లిపాయ, అదేనండి ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇలా పెసరపప్పులో ఆనియన్ వేసుకుంటే పప్పు చాలా బాగా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత క్లీన్గా కడిగి పెట్టుకున్న మెంతి కూర ఆకుని కూడా అందులో వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. అందులోనే టొమాటో, ఎండుమిర్చి పౌడర్, తగినంత ఉప్పు వేసి కాసేపు ఉడకనిచ్చి అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసి కలుపుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. విజిల్స్ కంప్లీట్ అయినాక తీసి ఒక్కసారి స్పూన్తోనే మెదుపుకున్నానండి నేనైతే. కావాలంటే మీరు పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు. పక్కన ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, 3 రెబ్బలు దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు పెట్టుకుంటే అయిపోతుందండి. చాలా ఈజీగా, సింపుల్గా కుక్కర్లో 5 మినిట్స్లో ఇలా చేసుకోండి, అంతే.